You are infinite. A infinite Shakti is using only for one exam. A infinite Shakti is used only for one group's exam. తర్వాత అంటాడు, ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. యు ఆర్ యువర్ ఓన్ ఫ్రెండ్, యు ఆర్ యువర్ ఓన్ ఎనిమీ. ఎప్పుడు నువ్వు ఎనిమీ? థాట్స్ నిన్ను రూల్ చేస్తాయి. చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు యాక్సెప్టెడ్. వాట్ గోస్ ఇన్సైడ్ కమ్స్ అవుట్ సైడ్. యద్భావం తద్భవతి. ఏమి తింటావో అదే నీ బాడీ, ఏమి చూస్తావో అదే నీ మనస్సు, ఏమి వింటావో నీ మనస్సు. సో థాట్స్ విల్ కమ్ బై వాట్ యు సీ, వాట్ యు లిసన్. వేరే కాదు. ఇప్పుడు నువ్వు అడిగావు థాట్స్ ఎలా కంట్రోల్ చేయాలి అంటే, నువ్వు తార్నాకా నుంచో ఎక్కడి నుంచో వస్తున్నావు. సో యూఆర్ కమింగ్ బై బైక్ ఆర్ కార్, వాట్ ఎవర్, ఆటో. నీ వైపు కూడా అట్నుంచి వచ్చేటప్పుడు కూడా వెహికల్స్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్. అటువైపు నుంచి ఆపోజిట్ డైరెక్షన్ నుంచి కూడా హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ వెహికల్స్. సమ్ స్లో, సమ్ ఫాస్ట్, సమ్ బైక్, సమ్ బస్సెస్. ఇంకా ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్, అని తెలుసు మనకి. ఎటు నుంచి వస్తున్నాయి? నీ వైపు వెళ్తున్నాయి, వెనకాల హార్న్ కొడుతున్నారు, ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తున్నాయి. ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క థాట్ అని ఆలోచించు. అర్థమైందా? అట్నుంచి హెవీ 500, 600, 1000 వెహికల్స్ వస్తున్నాయి పీక్ అవర్. ఇటు నుంచి కూడా ముందుకు వెళ్తున్నావు. ఇట్లా ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఎలా ఉందో వెళ్తున్నావు. ఇన్ని వెహికల్స్ ఉన్నాయా అని నీ జర్నీ ఆపేస్తావా? ఆపవు. ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతుందో నువ్వు మెనోవరింగ్ అంటారు. మెనోవరింగ్ కొంచెం అలా తిప్పుకొని హార్న్ కొట్టుకొని స్పీడ్ ఇంక్రీజ్ చేసుకొని, లేక స్పీడ్ తగ్గించుకొని నువ్వు మేనేజ్ చేస్తూ ఉంటావు. ఇప్పుడు నువ్వు ఆలోచించు. థాట్స్ ఆర్ కమింగ్ బోత్ సైడ్స్. లోపల నుంచి పుట్టుకొని వస్తున్నాయి. దానికి నువ్వు కంట్రోల్ లేవు. దాన్ని నెగ్లెక్ట్ చేసే మాస్టర్ నువ్వు. బీ ఎ విట్నెస్. ఇప్పుడు నువ్వు 9 o'clock వచ్చావు ఇంటి నుంచి, లేక హాస్టల్ నుంచి, ఎక్కడి నుంచి వచ్చావు. సో యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ తార్నాకా అనుకో. డూ యూ రిమెంబర్ ఆల్ ద వెహికల్స్ దట్ హ్యావ్ కమ్? హ్యావ్ యూ సీన్ అండ్ మార్క్? రోడ్లో నించోనో, లేక బైక్ మీద కూర్చోనో, లేక ఆటోలో కూర్చోనో, బస్సులో కూర్చోనో నోట్ చేసుకుంటున్నావా? యు ఆర్ నాట్ బాదర్డ్. గాట్ ది పాయింట్ హియర్? యు ఆర్ నాట్ బాదర్డ్, బట్ దే ఆర్ దేర్. బట్ నీకు కనెక్షన్ లేదు, డిస్కనెక్టెడ్. ఎవరో వస్తున్నారు, ఎవరో పోతున్నారు. మధ్యలో నీ ఫ్రెండ్ ఉండొచ్చు, నీ క్లాస్మేట్ ఉండొచ్చు, నీ చుట్టాలు ఎవరో ఉండొచ్చు. ఏం చేస్తావు? హలో బ్రదర్, ఐల్ మీట్ యూ ఇన్ ది ఈవినింగ్. నాట్ నౌ ఐఎమ్ గోయింగ్ ఫార్. దెన్ యు ఆర్ యువర్ ఓన్ ఫ్రెండ్. హలో బ్రదర్, ఆయనతో పాటు నువ్వు బావర్చీకి వెళ్ళిపోయావు. దెన్ యు ఆర్ యువర్ ఓన్ ఎనిమీ. పాయింట్ అర్థమైందా? తినడం అవసరమే, బట్ అట్ దట్ టైమ్ యువర్ పర్పస్ వెన్ యూ లెఫ్ట్ యువర్ హౌస్ ఈస్ కమింగ్ టు రామకృష్ణ మఠ్ టు స్టడీ. నో ఫ్రెండ్, నో రిలేటివ్, నో సినిమా షుడ్ టెంప్ట్ యూ. అందుకే మనస్సులో డిస్క్రిమినేషన్, వివేక బుద్ధి అనే ఫిల్టర్ వేసుకో అన్నాడు. ఫిల్టర్ లేకపోతే ఎనిమీస్ విల్ ఎంటర్. దర్వాన్ లేకపోతే ఎనిమీస్ విల్ ఎంటర్. పోలీస్ మ్యాన్ లేకపోతే ట్రాఫిక్ జామ్ విల్ ఇంక్రీజ్. ఒక్క పోలీస్ మ్యాన్ చాలు, ఒక్కడు పీక్ అవర్స్లో అంతా సరిపోతాయి. హైదరాబాద్ అంతా బాగుంటుంది. అంటే ఎక్కడ ఎవరు వెళ్ళాలని తెలుసుకుంటాడు. క్రౌడింగ్ చేయరు, అన్నెసరిగా జామింగ్ చేయరు. వాడు విజిల్ వేస్తాడు, అందరు ఖాళీ అయిపోతుంది. లేకపోతే కొన్నిసార్లు ఎక్కువైపోతే అన్ని వెనకాల నుంచి కారులో కొయ్యి అని వస్తుంది, క్లియర్ అయిపోతుంది. మనస్సులో అలాంటి ఒక హోంవర్క్ చేయాలి. ఇది మ్యాజిక్ కాదు, మిరాకిల్ కాదు, ఒక సాధన. డిటాచ్మెంట్. ఫస్ట్ డిటాచ్, దెన్ షో యువర్ డిస్క్రిమినేషన్. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకొని చదివేటప్పుడు. డిటాచ్మెంట్, డిస్క్రిమినేషన్. వివేక బుద్ధి, వైరాగ్యం. వైరాగ్యం అంటే వద్దు, నాకు ఇవి వద్దు. ఏ మార్కెట్లో ఎవరు ఏమున్నా కూడా నాకు వద్దు. ఈజ్ నాట్ ద టైం. డిస్క్రిమినేషన్ అది అవసరమా? ఈజ్ ఇట్ నెసరీ ఫర్ మీ? నో. నాకు వద్దు అంటే విల్ పవర్. అనలైజ్ చేయడం, ఐ డోంట్ వాంట్ ఇట్. ఐ మై క్లియర్? జీవితంలో అప్పుడు నువ్వు 1 hour చదివినా క్వాలిటీ స్టడీ. 5 hours చదవక్కర్లే, 1 hour. బికాజ్ యువర్ మైండ్ ఈజ్ లైక్ ఎ ఫోటోగ్రాఫ్. ప్యూర్ మైండ్. చెప్పా కదా, రాళ్ళు వేసరద్దు. సో కాన్సన్ట్రేషన్ అలాగొస్తుంది.
కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, టెన్షన్ పోవాలి, స్ట్రెస్ పోవాలి, యాంగ్జైటీ పోవాలి, ఫియర్ పోవాలి, డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. ఇవన్నీ మనకి మెడిసిన్స్ ఉన్నాయి. ఫస్ట్ హెల్త్ కరెక్ట్గా ఉండాలి. అందుకే చెప్పాను యోగాసనాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రీ బాడీ ఫ్రమ్ డిసీజెస్. ఒక్కరోజు కూడా నెక్స్ట్ 30 days or 60 days టిల్ ది ఎగ్జామ్ డేట్ మీరు అనారోగ్యంలోకి వెళ్ళకూడదు. నో జలుబు, నో దగ్గు, నో జ్వరం. నికాలో ఉస్కో. హౌ? రెగ్యులర్ ఎక్సర్సైజ్. డోంట్ థింక్ ఎక్సర్సైజ్ ఇస్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్. ఇఫ్ యూ డోంట్ డూ ఎక్సర్సైజ్ 5 hours with the doctor, much more waste. Sitting there, waiting there, taking antibiotics or so. Vale. Young India should not be full of రోగం. ఆనందంగా ఉంటుంది. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు కాళిదాసుడు. శరీరం ఈజ్ నేచర్, కలు ధర్మ సాధనం. ఫర్ ఎనీ డ్యూటీ ఏ గుడ్ బాడీ, ఏ స్ట్రాంగ్ బాడీ, హెల్తీ బాడీ ఈజ్ రిక్వైర్డ్. అందుకే యోగా చేయండి. 1/2 hour చేయండి చాలు. ఫ్లెక్సిబిలిటీ, స్టిఫ్నెస్, బ్లడ్ పోవాలి, స్టిఫ్నెస్ పోవాలి, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉండాలి, హార్ట్ బీట్ కరెక్ట్గా ఉండాలి, లంగ్స్ ఫ్రీగా ఉండాలి. ఎప్పుడైతే లంగ్స్ ఫ్రీగా ఉందో ఆక్సిజన్ సప్లై టు ద బ్రెయిన్ విల్ ఇంక్రీజ్. చదువుతున్నప్పుడు నిద్ర వస్తుంది. ఎందుకు? నీకు ఆక్సిజన్ లేదు. సో ఆక్సిజన్ రావాలంటే ప్రాణాయామం చేయాలి. ఇవన్నీ ఫండమెంటల్స్ ఆఫ్ లైఫ్. గో బ్యాక్ టు ద బేసిక్స్. నువ్వు టెండూల్కర్ అయినా, ఒక సివి రామన్ అయినా, ఒక అబ్దుల్ కలాం అయినా, దే వర్ పర్ఫెక్ట్ ఇన్ ద బేసిక్స్. అది ఊహించకండి. వాళ్ళ ఎండ్ రిజల్ట్ చూడకండి, వాళ్ళ ప్రాసెస్ చూడండి. వివేకానంద వాజ్ వెరీ పర్టికులర్. ఒక అబ్బాయి ఈవెన్ మెడిటేషన్ చేయాలంటే నువ్వు హెల్తీగా ఉండాలి. నాయమాత్మ బలహీనేన లభ్య అంటుంది ఉపనిషత్. ఈ ఆత్మన్ ఈజ్ నాట్ గాట్ బై వీక్ పీపుల్. ఒక అబ్బాయి వచ్చాడు 24 years వివేకానంద దగ్గరికి. అప్పుడే ఇన్స్పైర్డ్ బై స్వామీజీస్ టీచింగ్స్. స్వామీజీ టీచ్ మీ మెడిటేషన్ అన్నాడు. అప్పుడే వివేకానంద ఫ్రెష్గా అమెరికా నుంచి వచ్చారు. హీస్ రెడ్ ఇన్ ద పేపర్స్. మహాయోగి, భారతీయ యోగి, అమెరికన్స్కి, లండన్ ఇంగ్లీష్ మెన్కి, యూరోపియన్స్కి యోగా నేర్పించాడు, ధ్యానం నేర్పించాడు, మంచి మంచి వేదాంత ఉపదేశాలు ఇచ్చాడని పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. సో బట్ హీ ఈజ్ నాట్ టాట్ అస్ ఇండియన్స్కి. అక్కడికి వెళ్ళి నేర్పించాడు ఆయన. మాకు ధ్యానం నేర్పించండి అంటే వివేకానంద స్కాన్ చేశాడండి హిజ్ బాడీ హెడ్ టు ఫుట్. వాజ్ వెరీ లీన్ అండ్ థిన్ ఫెలో. స్వామీజీ అన్నారు, నువ్వు ఈ బక్క శరీరంతో ధ్యానం చేస్తే పిచ్చాసుపత్రికి వెళ్తావు. వేర్ ఈజ్ యువర్ హెల్త్ సార్? 5 నిమిషాలు కూర్చోలేవు నువ్వు, మళ్ళీ ధ్యానం చేయాలంటావు, మైండ్ కంట్రోల్ అంటావు. పిచ్చి పడుతుంది నీకు, ఇసుకేస్తుంది. నో, వాట్ షుడ్ ఐ డూ స్వామి? డూ సమ్ వ్యాయామం, జిమ్నేషియం. అబ్బాయికి ఏమి తెలియదు పాపం, ఎవరు చెప్పలేదు పెద్దోళ్ళు. సో వాట్ డిడ్ యూ డూ? తెలియదు స్వామి అన్నారు. సో వివేకానంద సెడ్, గో టు మై రూమ్, గెట్ 2 dumbbells. చిన్న డంబెల్స్ ఉంటాయి. దాంతో ఆయనే ఎలాగ ఎక్సర్సైజ్ చేయాలో నేర్పించి అబ్బాయికి 1 week ఎక్సర్సైజ్ కోర్స్ నేర్పించారు. ధ్యానం నేర్పించలే, ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్. సో హీ వాజ్ సర్ప్రైజ్డ్. ఆశ్చర్యం వేసింది వాడికి. ఒక సన్యాసి ఈజ్ టాకింగ్ అబౌట్ ఎక్సర్సైజ్. దెన్ హీ డిడ్ ఇట్. వివేకానంద లాంటి గురువు దొరికిన తర్వాత ఇంకేం కావాలి నీకు? చేశాడు. దెన్ హీ కుడ్ సిట్ ఫర్ 3 hours వితౌట్ గెటింగ్ అప్. అంటే అంత ఫిట్ అయిపోయాడు. నో మజిల్ పెయిన్, నో నీ పెయిన్, నో బ్యాక్ పెయిన్, ఏమీ లేదు. ఆనందం. ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ది బాడీ. సో చదివేటప్పుడు హెల్త్ కాన్షియస్గా ఉండాలి. ఫ్రీ బ్లడ్ సర్క్యులేషన్. నిద్ర వస్తుంది, కొంచెం టైర్డ్ అవుతుంది, వెంటనే అరటిపండు, ఒక బాదాం, వాటర్ ఆర్ సమ్ తినేసి మళ్ళీ ఆక్సిజన్ని ఎక్కువ సప్లై చేయించుకోండి. మీకు తెలుసో తెలీదో, ఈ టెర్రరిస్ట్ అటాక్స్ అయింది కదా బాంబే 26/11. వాళ్ళ డెడ్ బాడీస్ దగ్గర బ్యాగ్స్ ఉన్నాయి. బ్యాగ్స్ దే హ్యావ్ కమ్ విత్ ఫుల్లీ లోడెడ్ బ్యాగ్స్. ఒక బ్యాగ్లో బాంబ్స్, గన్స్ ఎట్సెట్రా, ఇంకో దాంట్లో ఆల్మండ్స్. ఎంత ప్లాన్ అయ్యా వాళ్ళు. ఆ ప్లాన్లో నువ్వు 1% చేయి, యూపీఎస్సీ దాదా అయిపోతావు. 1%. Look at the master plan. They know once we get inside, we cannot come out. We are fighting against a nation, but they prepared themselves for a long battle, having almonds. అంటే ఏమిటి? ఆల్మండ్స్ ఈజ్ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ కాల్షియం అండ్ ఎనర్జీ. పెట్టుకో పాకెట్లో, 100 grams పెట్టుకో, కొనుక్కొని ఫ్రెష్ ఆల్మండ్స్. ఇట్స్ నాట్ ఎక్స్పెండిచర్, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్.
ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ హెల్త్. మధ్య మధ్యలో తినడం ఏం తప్పు కాదు, క్రైమ్ కాదు. ఇట్స్ ఎనర్జీ. క్రికెట్ ఆడుతున్నప్పుడు గ్యాప్ ఇస్తాడు కదా, డ్రింక్స్ బ్రేక్ అని. అక్కడ ఏమైనా వాళ్ళు బిర్యానీ పిజ్జాలు తింటున్నారా? ఇవే తింటున్నారు. అరటిపండు తింటాడు, ఫ్రూట్ జ్యూస్ తాగుతాడు, ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్స్ తాగుతారు, యోగా బార్స్ అని వస్తాయి. ఇవన్నీ మన భారతీయులు ఎప్పుడు నేర్చుకుంటారు? ఎప్పుడు ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్టు, పక్కన పానీపూరి తింటే పానీపూరిదా? సో వీక్ అయిపోతాం. అన్నెసరీ అసిడిటీ, ఎగ్జామ్ టైం, అవుట్ సైడ్ హీట్ ఈస్ ఇంక్రీజింగ్. ఫండమెంటల్స్కి వెళ్ళండి, బేసిక్స్. నేను ఒక స్కూల్లో ఇలాగ చెప్తే అరటిపండు తినండి మధ్య మధ్యలో ఎగ్జామ్ అంటే, ఒక చిన్న 9th స్టాండర్డ్ పాప ఇంటికి వెళ్ళి నాకు ఒక డజన్ అరటిపండు కొనిపించు, గివ్ మీ 1 dozen బనానాస్ అని. ఫాదర్ వాజ్ షాక్డ్. అరే ఈట్ 1 dozen బనానా? నో, స్వామీజీ టోల్డ్. స్వామీజీ మనం రామకృష్ణ మట్ టోల్డ్ అని. వెంటనే ఫాదర్, ఈ న్యూ మీ, బ్యాంక్ మేనేజర్ ఆయన, వెంటనే స్వామీజీ మీరు 1 week 1 dozen బనానా తినమన్నారా? ఎవరు అలా చెప్పరు. ఈ పాప అతి ఉత్సాహం చూపించింది పాపం. కీప్ ఎ బనానా ఆన్ యువర్ టేబుల్, మధ్య మధ్యలో 2 ముక్కలు, జస్ట్ బైట్ ఇట్ అండ్ కీప్ ఇట్. ఇన్స్టెంట్ ఎనర్జీ అది. ఇట్ గివ్స్ యూ దట్ ఫ్రెష్నెస్. దెన్ యూ స్టడీ అనదర్ హాఫ్ అన్ అవర్ వితౌట్ ఎనీ లేజినెస్. నిద్రపోతుంది అది. ఇట్ రిమూవ్ ద ఫియర్, స్లీప్. సో ఇలాగా హ్యావ్ సమ్ నరిష్మెంట్స్. ఓకే, ఇట్ బీ పాజిటివ్, ప్రాక్టికల్. నీ మొహమాట వద్దు, లేక ఇట్ ఈస్ నాట్ ఏ సిన్, పాపం కాదు ఇది. బీ ప్రాక్టికల్. ధ్యానం చేసేటప్పుడు అదర్ సైడ్ ఆఫ్ లైఫ్ మధ్య మధ్యలో తూ వస్తుంది. బికాస్ ఎనర్జీ ఈజ్ గెటింగ్ యూస్డ్ ఫర్ నామస్మరణ. సో వాట్ డు వి డూ? హోలీ మదర్ శారదాదేవి చెప్తుంది, కొంచెం నడిచి ఫ్రెష్ వాకింగ్ చేసి, ఎవరితో మాట్లాడద్దు, డోంట్ డిస్టర్బ్ యువర్ సెల్ఫ్, బట్ ఫ్రెషన్ యువర్ సెల్ఫ్, డ్రింక్ సమ్ వాటర్ అండ్ దెన్ కమ్ అండ్ సిట్ అగైన్ 1 hour. ఇలాగా దీన్ని చాక్లెట్ ఫిలాసఫీ అంటారు. చాక్లెట్ ఫిలాసఫీ. నీకు ఒక చాక్లెట్ బాక్స్ ఇస్తానయా, దాంట్లో వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. నీకు తినే కెపాసిటీ ఉంది, తినే డైజెషన్ చేసుకునే కెపాసిటీ ఉంది. అన్ని చాక్లెట్లు తినేస్తావా? తినవు. ఒక్కొక్కటి 1 hourకి ఒకటి తింటావు, ఎంజాయ్ చేస్తావు. అది నీ స్టడీస్ని అలాగ ఎంజాయ్ చేయాలి. గ్యాప్ ఇవ్వాలి కొంచెం. మరీ ఒత్తిడిలోకి వెళ్ళకండి, ప్రెషర్లోకి వెళ్ళకండి. బర్స్ట్ అవుద్ది. ప్రెషర్ కుక్కర్ ఎడ్యుకేషన్. మళ్ళీ బర్స్ట్ అయితే డాక్టర్ అంటాడు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ చేయి. ఇయర్ బర్స్ట్ అయిపోయింది. డోంట్ గో ఇన్ టు దట్ వీక్ స్టేట్. ప్రొటెక్ట్ చేసుకో, రక్షించుకో. ఓకే.